డీజీపీ పదవి నుంచి ఆర్పీ ఠాకూర్ని తప్పించాలని డిమాండ్ చేస్తూ గురువారం ఈసీని కలిసి కోరనున్నట్టు వైకాపా నేత సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. ఇటీవల కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా జగన్పై చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. ముఖ్యమంత్రిని చేయాలని కోరుతూ కాంగ్రెస్ అధిష్టానానికి 1500 కోట్లు ఇచ్చేందుకు జగన్ సిద్దపడ్డారంటూ ఫరూక్ చేసిన వ్యాఖ్యలు సరికాదన్నారు. ఆయనపై పరువు నష్టం దావా వేస్తామన్నారు. రాష్ట్రంలో నిఘా వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైందన్న సజ్జల అధికారులను చంద్రబాబు తన స్వార్థ ప్రయోజనాలకు వాడుకుంటున్నారని ఆరోపించారు. ఏబి వెంకటేశ్వరరావుగా ఈయనను తీసి పక్కన పెడుతూ ఈసీ తీసుకున్న నిర్ణయం అనేది మేము ఆహ్వానిస్తున్నాం. వైఎస్ఆర్సీపీ ఆహ్వానిస్తోంది. ఇది డీజీపీని కూడా, ఎందుకంటే అడ్మినిస్ట్రేటివ్ హెడ్ గా ఆయనే ఉన్నారు కాబట్టి ఆయన గ్రీన్ సిగ్నల్ లేనిది ఇద్దరు హ్యాండింగ్ లో కలిసి చేయండి, ఇవన్నీ అరాచకాలు జరగవు కాబట్టి ఆయనను కూడా పక్కన పెట్టాలని డిమాండ్ చేస్తున్నాం. దాని మీద మళ్ళీ కంటిన్యూ చేస్తాం. మా పోరాటం అనండి లేదా మా రిప్రజెంటేషన్ అక్కడ తీసుకెళ్లడం ద్వారా దాన్ని ఆయన కూడా తప్పించాలనేది మా డిమాండ్, ప్రధాన డిమాండ్.